కర్ణాటక బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట అందరినీ కలిచివేస్తోంది. ఆర్సీబీ సంబరాల్లో 11 మంది చనిపోవడంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కర్ణాటక సర్కార్ ప్రకటించింది. అయితే ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్లో 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ తొలిసారి టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్లను అభినందించడానికి సన్మాన సభ ఏర్పాట్లు చేసింది కర్ణాటక ప్రభుత్వం. విధాన సౌధలో ఆర్సీబీ టీం సభ్యులను సన్మానించారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. వేడుకలకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సెక్యూరిటీ గార్డులు గేట్ నెంబర్ 3కు తాళాలు వేశారు. దీంతో ఆర్సీబీ అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీనివల్ల తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు, 50 మంది గాయపడ్డారు. వీరిని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు కూడా ఉన్నారు. తొక్కిసలాటతో చిన్నస్వామి స్టేడియం ముందు భయానక వాతావరణం ఏర్పడింది. అభిమానులంతా చెల్లాచెదురయ్యారు. తొక్కిసలాటతో ఊపిరాడక కొందరు గాయపడి మరికొందరు మృతి చెందారు. స్టేడియం ముందు హాహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. తప్పిపోయిన వారి కోసం బంధువులు వెతికారు. చిన్నస్వామి స్టేడియం గేట్ ముందు చెప్పులు చెల్లాచెదురుగా పడిపోయాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ఫ్యామిలీలకు 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు సీఎం సిద్ధరామయ్య. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి దాదాపు 3 లక్షల మంది రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. బెంగళూరు సిటీ పోలీస్ have been deployed. See, earlier also the same police people were doing the security job during the matches. This time also they were doing this security job. See, of course, it should not have been happened. This tragedy should not have been happened. We are with the sufferers. తొక్కిసలాట వంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయన్నారు సిద్ధరామయ్య. మహాకుంభమేళాలో 50-60 మంది చనిపోయినప్పుడు తాము యూపీ సర్కార్ను విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించడం వేరు, కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించడం వేరని చెప్పారు. I do not want to defend the incident, the tragedy so happened. I do not want to defend. I do not want to play politics in this. Our government is not going to play politics. బెంగళూరు తొక్కిసలాటపై బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. తొక్కిసలాట ఘటనకు చింతిస్తున్నామని, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు డీకే. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present? తొక్కిసలాటకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప. విజయోత్సవ సభకు తగిన ఏర్పాట్లు చేయడంలో సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని ఎక్స్లో పోస్ట్ చేశారు. బెంగళూరు ఘటనను మహాకుంభమేళాతో పోల్చవద్దన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియం ముందు ఒకేసారి భద్రత కల్పించలేమన్న పోలీసుల సలహాను సిద్ధరామయ్య సర్కార్ పట్టించుకోలేదన్నారు. No, that is different issue, madam. Mahakumbh. This is different subject. Compare Mahakumbh incident with this incident. This is government failure. తొక్కిసలాటలో జనం చనిపోయినా సీఎం సిద్ధరామయ్య సంబురాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినా విజయోత్సవ ర్యాలీ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. See, comparing to any Kumbh, or you cannot escape your responsibility. So Kumbh and these are totally uncomparable. First of all, when police denied, why did you force them to give the permission? Second point, my second question to Siddaramaiah is, after the occurrence of the death, you continued your celebration. బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ముర్ము. ఈ ఘటన దిగ్భ్రాంతకరం, హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
బెంగళూరు తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొక్కిసలాట జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట హృదయ విదారకమన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కర్ణాటక ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఏ వేడుక కూడా ప్రాణాల కంటే విలువైనది కాదని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎల్లప్పుడూ జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ప్రోటోకాల్ పాటించాలన్నారు రాహుల్ గాంధీ. భవిష్యత్తులో తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సిద్ధరామయ్య సర్కార్ చెబుతోంది.